రిచ్ పీపుల్ ఇంకా రిచ్ అవడానికి కారణం ఏంటి? దీనికి అన్నిటికన్నా పెద్ద రీజన్ ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. ఈవెన్ వారెన్ బఫెట్ కూడా ఏం చెప్తారంటే, ఒకవేళ మీ దగ్గర అలాంటి ఒక మెథడ్ లేకపోతే అది మీకు మీరు పడుకొని ఉన్నా కూడా డబ్బులు సంపాదించి పెట్టేది. అప్పుడు మీరు మీ లైఫ్ లాంగ్ అంతా పని చేస్తూనే ఉంటారు. రాబర్ట్ కియోస్కి ఏం చెప్తారంటే, రిచ్ పర్సన్ అని ఎవరిని అంటారంటే ఎవరైతే పని చేయట్లేదు అయినా కూడా అతనికి మనీ వస్తున్నాయి అతన్ని. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవాటి ఈ స్పెషల్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి. అండ్ ప్యాసివ్ ఇన్కమ్ ఒక 2 టైప్స్, ఇవి మీరు తెలుసుకోవడం చాలా అవసరం. అండ్ 10 ఐడియాస్ గురించి తెలుసుకోబోతున్నాం, వాటితో మీరు ప్యాసివ్ ఇన్కమ్ ని బిల్డ్ చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇన్కమ్ 2 టైప్స్ గా ఉంటుంది. ఒకటి యాక్టివ్ ఇన్కమ్ అండ్ ఇంకొకటి ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే పేరులోనే ఉంది, యాక్టివ్ అంటే మీరు ఎప్పటి వరకైతే పని చేస్తారో, ఎప్పటి వరకైతే యాక్ట్ చేస్తారో అప్పటి వరకు మీకు మనీ వస్తూ ఉంటాయి. మీరు పని చేయడం ఆపేస్తే డబ్బులు రావడం ఆగిపోతాయి. అండ్ ప్యాసివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీరు పని చేయకపోయినా, మీరు ట్రావెల్ చేస్తున్నా, ఈవెన్ మీరు పడుకొని ఉన్నా కూడా మీకు డబ్బులు వస్తూ ఉంటాయి. సో అందుకే ఎవరైతే రిచ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ ఒక సోర్స్ ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల రిచ్ పీపుల్ మరింత రిచ్ అవుతున్నారు. మెయిన్లీ ప్యాసివ్ ఇన్కమ్ 2 టైప్స్ లో ఉంటుంది. ఒకటి డిజిటల్ మెథడ్ లో ప్యాసివ్ ఇన్కమ్ ని బిల్డ్ చేయడం. సెకండ్, నాన్ డిజిటలీ ప్యాసివ్ ఇన్కమ్ ని బిల్డ్ చేసుకోవడం. ఈ వీడియోలో నేను మీకు 5 ఐడియాస్ చెప్తాను డిజిటలీ ప్యాసివ్ ఇన్కమ్ ని బిల్డ్ చేసుకోవడానికి, అండ్ 5 ఐడియాస్ చెప్తాను నాన్ డిజిటలీ ప్యాసివ్ ఇన్కమ్ ని బిల్డ్ చేసుకోవడానికి. బట్ దానికన్నా ముందు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏ ఐడియాని మీరు తీసుకున్నా, ఏ ఐడియా పైన మీరు వర్క్ చేయాలి అనుకున్నా, స్టార్టింగ్ లో హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీరు ఈ 10 ఐడియాస్ ని జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఈ వీడియో లాస్ట్ లో మీకు ఒక మాస్టర్ టిప్ చెప్తాను, అండ్ అది మీకు హెల్ప్ చేస్తుంది ప్రాక్టికలీ ఏ ఐడియా మీకోసం బెస్ట్ అనేది తెలుసుకోవడానికి. సో ఫస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ ఐడియా, అండ్ దీంతో నేను స్వయంగా మనీ ఎర్న్ చేస్తున్నా. ఇండియాలో ఆల్మోస్ట్ 45 crores కన్నా ఎక్కువ మంది వీడియో కంటెంట్ చూస్తారు. అండ్ వచ్చే 5 to 7 years లో ఇది 70 crores అవుతుంది. సో మీరే ఆలోచించండి ఎంత పెద్ద స్కోప్ ఉంది అనేది, ఎంత పెద్ద మార్కెట్ ఉంది అనేది, అండ్ ఎంత పెద్ద ఆపర్చునిటీ అనేది. నేను ఆల్మోస్ట్ 2 months బ్యాక్ అప్లోడ్ చేసిన వీడియో కూడా నాకు ఇప్పుడు డైలీ మనీ ఎర్న్ చేసిస్తుంది. నాది న్యూ ఛానల్, బట్ మీరు పెద్ద పెద్ద యూట్యూబర్స్ ని చూస్తే వాళ్ళు జస్ట్ ఒకేసారి కష్టపడి వీడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తే ఆ వీడియో నడుస్తున్నన్ని రోజులు వాళ్ళకి డబ్బులు వస్తూనే ఉంటాయి. అండ్ దిస్ ఇస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. అండ్ చాలా మంది అనుకుంటారు యూట్యూబ్ నుంచి కేవలం యాడ్ రెవెన్యూ మాత్రమే వస్తుంది అని, బట్ యూట్యూబ్ నుంచి 13 కన్నా ఎక్కువ మెథడ్స్ ఉన్నాయి మనీ ఎర్న్ చేయడానికి. మీరు యాడ్ రెవెన్యూ నుండి సంపాదించవచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు, బ్రాండ్ డీల్స్ చేయొచ్చు, మెంబర్షిప్ తో మనీ ఎర్న్ చేయొచ్చు, ఈ బుక్ సేల్ చేయొచ్చు, కోర్సెస్ సేల్ చేయొచ్చు, అండ్ ఇలాంటి ఎన్నో మెథడ్స్ ఉన్నాయి యూట్యూబ్ నుంచి ఎర్న్ చేయడానికి. జస్ట్ మీకు కష్టపడాల్సి ఉంటుంది. ఈవెన్ ప్రతి ఫీల్డ్ లో కూడా మీకు హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, కాంపిటీషన్ కూడా ఉంటుంది. అండ్ దానికన్నా ఎక్కువ స్కోప్ ఈ వీడియో కంటెంట్ క్రియేషన్ ఇండస్ట్రీలో ఉంది. మీరు కన్సిస్టెంట్ గా హార్డ్ వర్క్ చేస్తే మెల్లమెల్లగా వర్క్ తక్కువ అవుతుంది, బట్ మనీ మాత్రం డబుల్ అవుతూ ఉంటాయి. సో ఎస్, మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయాలి అనే థాట్ ఉంటే మీకోసం నేను ఒక స్పెషల్ వీడియో చేయాలి అనుకుంటున్నా. అండ్ ఆ వీడియోలో మీకు యూట్యూబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నా. లైక్ ఎంత మనీ వస్తాయి యూట్యూబ్ నుండి, ఎంత కష్టపడాల్సి ఉంటుంది, అండ్ యూట్యూబ్ లో త్వరగా సక్సెస్ అవడానికి ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా, అండ్ స్పెషల్లీ నేను యూజ్ చేసే టెక్నిక్స్ ఏంటి అనేది ఆ వీడియోలో డీటెయిల్ గా చెప్పబోతున్నా. సో మీకు ఆ వీడియో కావాల్సి ఉంటే డెఫినెట్లీ కామెంట్ చేసి చెప్పండి, ఐఎమ్ వెయిటింగ్ అని. అండ్ సెకండ్ ప్యాసివ్ ఇన్కమ్ ఐడియా ఏంటంటే, మీకు తెలుసా గూగుల్లో ప్రతిరోజు 9 కోట్ల క్వశ్చన్స్ వరల్డ్ వైడ్ గా యూజర్స్ గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. అండ్ సెర్చ్ చేసిన ప్రతిసారి కూడా చాలా పేజెస్ ఓపెన్ అవుతూ ఉంటాయి. 9 కోట్ల సార్లు సెర్చ్ అవుతూ ఉంటే కొన్ని వేల పేజెస్ ఓపెన్ అవుతూ ఉంటాయి. సో జస్ట్ ఒక్కసారి ఆలోచించండి ఇది ఎంత పెద్ద ఇండస్ట్రీ అనేది. అండ్ ఇది గ్రో అయ్యి ఆగిపోయే ఇండస్ట్రీ కాదు, ఇది గ్రోయింగ్ ఇండస్ట్రీ. అండ్ నేను మాట్లాడేది బ్లాగింగ్ గురించి. మన ఇండియాలోనే చాలా మంది ఉన్నారు, వాళ్ళు ప్రతి నెల కూడా కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు బ్లాగింగ్ ద్వారా. సో మీరు మీ బ్లాగ్ స్టార్ట్ చేయండి, చూడండి ఏ ప్రాబ్లమ్ ని మీరు సాల్వ్ చేయగలుగుతారు, పీపుల్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఎక్కువ గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు అనేది రీసెర్చ్ చేయండి. సో ఓకే, బట్ బ్లాగ్ స్టార్ట్ చేయడానికి మీ దగ్గర ఎలాంటి నాలెడ్జ్ లేకపోతే ఏం చేయాలి? దానికోసం మీరు ఫ్రీగా యూట్యూబ్ నుండే నేర్చుకోవచ్చు. యూట్యూబ్ లో మీకు బ్లాగ్ ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని నుండి బ్లాగ్ లో కంటెంట్ ఎలా రాయాలి, బ్లాగ్ ని గూగుల్లో ఎలా ర్యాంక్ చేయాలి అనే దాని వరకు ప్రతిదీ తెలుసుకోవచ్చు అండ్ నేర్చుకోవచ్చు కూడా. అండ్ బ్లాగ్ కంటెంట్ కోసం మీరు చాట్ జిపిటి ఒక హెల్ప్ కూడా తీసుకోవచ్చు. చాట్ జిపిటి మీకోసం బ్లాగ్ కంటెంట్ ని రాసిస్తుంది, మీరు జస్ట్ దాన్ని మీ టోన్ లోకి కన్వర్ట్ చేసుకుని పోస్ట్ చేయాల్సి ఉంటుంది అంతే. స్టార్టింగ్ లో మీకు ఎలాంటి రిజల్ట్ రాదు, మీ బ్లాగ్ ర్యాంక్ అవ్వదు, బట్ మీరు కన్సిస్టెంట్ గా బ్లాగ్స్ రాస్తూ ఉంటే ఏదో ఒక బ్లాగ్ పోస్ట్ ర్యాంక్ అవుతుంది. అండ్ దాంతో మీ బ్లాగ్ కి మంచి ట్రాఫిక్ రావడం స్టార్ట్ అవుతుంది. మీరు ఒక్కసారి బ్లాగ్ ని రాసి వదిలేస్తే చాలు, మీ బ్లాగ్ ర్యాంక్ అవుతున్నన్ని రోజులు మీకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది.
అండ్ మన నెక్స్ట్ ప్యాసివ్ ఇన్కమ్ ఐడియా ఏంటంటే మీరు ప్రతిరోజు ఆన్లైన్ లో ఏదో ఒక ప్రొడక్ట్ ఆర్డర్ చేస్తూ ఉంటారు అండ్ డెలివరీ తీసుకుంటారు. బట్ మీకు తెలుసా, మీరు జస్ట్ ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటారు కానీ దీని వెనుక కొందరు లాక్స్ ఆఫ్ ఇన్కమ్ చేస్తున్నారు. అండ్ మన నెక్స్ట్ ప్యాసివ్ ఇన్కమ్ ఐడియా ఈ కామర్స్. ఈ కామర్స్ చాలా మంది కోసం యాక్టివ్ ఇన్కమ్ కూడా. చాలా కష్టపడతారు అండ్ చాలా మనీ కూడా ఎర్న్ చేస్తూ ఉంటారు. కానీ ఇది చాలా మంది కోసం ఒక ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ కూడా. చాలా మెథడ్స్ ఉన్నాయి మీరు ప్యాసివ్ ఇన్కమ్ ని ఈ కామర్స్ నుండి చేయడానికి. నేను మీకు ఒక్క మెథడ్ చెప్తాను. బేసికలీ నా ఫ్రెండ్ ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయబోతున్నా. అతను ఏం చేశాడు, ఎలా ప్యాసివ్ ఇన్కమ్ ని బిల్డ్ చేసుకున్నాడు. సో మీరు కూడా దాంతో రిలేట్ అవ్వచ్చు. బేసికలీ అతను ఒక ప్రొడక్ట్ తీసుకున్నాడు. ప్రొడక్ట్ అనగానే భయపడకండి. ఇప్పుడు ప్రొడక్ట్ ఎక్కడి నుండి తీసుకురావాలి అని. మీరు ప్రొడక్ట్ ని ఓన్ గా క్రియేట్ చేయొచ్చు, లేదా ఫ్యాక్టరీ నుండి కూడా తీసుకోవచ్చు, లేదా మీరు హోల్సేల్ గా కూడా ప్రొడక్ట్ ని తీసుకోవచ్చు. ఆ ప్రొడక్ట్ సేల్ అవడానికి అండ్ పీపుల్ దాన్ని చూడడానికి ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేశాడు. లేదా మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్స్ లో కూడా మీ ప్రొడక్ట్ ని లిస్ట్ చేయొచ్చు. ఇప్పుడు తను లాజిస్టిక్ పార్ట్నర్స్ ని ఫైండ్ చేయడం స్టార్ట్ చేశాడు. లాజిస్టిక్ పార్ట్నర్స్ అంటే ఇందులో మీకు ఎలాంటి తలనొప్పి ఉండదు. వాళ్ళు మీ ప్రొడక్ట్ ని మీ కస్టమర్ వరకు పంపిస్తారు, ఐ మీన్ డెలివరీ చేస్తారు. అండ్ నా ఫ్రెండ్ కేవలం మార్కెటింగ్ పైన మాత్రమే ఫోకస్ చేసేవాడు. సో ఇప్పుడు ప్రొడక్ట్ రెడీగా ఉంది, వెబ్సైట్ రెడీగా ఉంది, డెలివరీ చేయడానికి లాజిస్టిక్ పార్ట్నర్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు కావాల్సింది కస్టమర్. సో ఇప్పుడు మార్కెటింగ్ కోసం అతను 8 to 10 క్యాంపెయిన్స్ అంటే యాడ్స్ రన్ చేసేవాడు. అండ్ అందులో కూడా 10లో 2 యాడ్స్ ప్రాఫిట్ తీసుకొచ్చేవి. అండ్ ఏవైతే అతనికి ప్రాఫిట్ తీసుకొచ్చిన యాడ్స్ ఉన్నాయో వాటిపైన అతను ఇంకా బడ్జెట్ పెట్టేవాడు అండ్ అతని ఇన్కమ్ పెరిగేది. సో అలానే నా ఫ్రెండ్ ఇంకా బడ్జెట్ పెడుతూ ఉన్నాడు, ప్రొడక్ట్స్ సేల్ అవుతూ ఉన్నాయి అండ్ ప్రాఫిట్ పెరుగుతూ ఉంది. అండ్ ఇలా ఒక ప్రొడక్ట్ పైన వర్కౌట్ అయిన తర్వాత అతను డిఫరెంట్ ప్రొడక్ట్స్ పైన కూడా యాడ్స్ రన్ చేసేవాడు అండ్ చాలా ప్రాఫిట్ కూడా తీసుకొచ్చాడు. ఎస్, మీకు ఇది కష్టమైన పనిలా అనిపించవచ్చు అండ్ చెప్పాలంటే ఇది కష్టమే. మీకు మీ డిస్ట్రాక్షన్స్ ని దూరం చేసుకోవాల్సి ఉంటుంది, కొన్ని రాత్రులు మేల్కొని హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. బట్ మీరు ఒక్కవేళ దీన్ని చేస్తే మీరు వచ్చే కొన్ని రోజుల్లోనే ఫైనాన్షియల్ గా చాలా బెటర్ అయిపోతారు. 3.5 లక్షల కోట్ల ఇండస్ట్రీ ఇది అండ్ వచ్చే 3 years లో 9 లక్షల కోట్ల ఇండస్ట్రీగా మారబోతుంది. సో స్కోప్ ఎంత ఉందో మీరే చూడండి. బట్ కండిషన్ ఈస్ హార్డ్ వర్క్ చేయాలి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్యాసివ్ ఇన్కమ్ ఐడియా, క్రియేటివ్ గా ఆలోచించే వారి కోసం. మీరు ఈ వెబ్సైట్ నేమ్స్ ని ఎప్పుడైనా విన్నారా? లైక్ గెట్ ఇమేజెస్ లేదా షటర్ స్టాక్. బేసిక్లీ ఇవి ఫోటో సేలింగ్ ప్లాట్ఫామ్స్. ఇక్కడ మీకు చాలా యూనిక్ అండ్ బెస్ట్ ఫోటోగ్రాఫ్స్ దొరుకుతాయి అండ్ ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ కూడా. బేసిక్లీ ఏమవుతుందంటే ఏదైనా ఒక కంపెనీకి లేదా ఒక ఏజెన్సీకి లేదా ఒక కార్పొరేట్ కి వాళ్ళ యాడ్స్ కోసం, వాళ్ళ వెబ్సైట్స్ కోసం, వాళ్ళ ఏదైనా ప్రొడక్షన్ కోసం లేదా సింపుల్లీ ఒక ప్రజెంటేషన్ కోసమైనా వాళ్ళకి ఫుటేజ్ ఒక అవసరం ఉంటుంది. ఫుటేజ్ అంటే ఏదైనా ఫోటోగ్రాఫ్ కావాల్సి ఉంటుంది, ఏదైనా వీడియో కావాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు మార్కెట్ కి వెళ్లి ఫొటోస్ తీసుకుంటూ ఉండరు కదా. సపోజ్ ఒక కంపెనీ యుఎస్ లో ఉంది, వాళ్ళకి ఒక ఇండియన్ ఫేస్ కావాల్సి ఉంది. అప్పుడు వాళ్ళు ఇండియాకి వచ్చి ఫోటోగ్రాఫ్ తీసుకోరు కదా. సో అందుకే వాళ్ళు ఆన్లైన్ లో ఫుటేజ్ బై చేస్తూ ఉంటారు. ఈ వెబ్సైట్స్ లో ఆల్రెడీ ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ ని బై చేస్తారు అండ్ ఎవరైతే బై చేసిన ఫొటోస్ లేదా వీడియోస్ ని అప్లోడ్ చేశారో ఆ వెబ్సైట్ లో వాళ్ళకి కొంత కమిషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీలో క్రియేటివిటీ ఉంటే, మీకు ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ లేదా మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మీరు కొన్ని ఫొటోస్ తీశారు, ఈ వెబ్సైట్స్ లో అప్లోడ్ చేశారు అండ్ ఎవరైనా మీ ఫోటోని బై చేస్తే మీకు కొన్ని వెబ్సైట్ 20% కమిషన్ ఇస్తాయి. కొన్ని వెబ్సైట్స్ అయితే 40-60% కూడా కమిషన్ ఇస్తూ ఉంటాయి. అండ్ ఇందులో కూడా ఒక జర్నీ ఉంది. స్టార్టింగ్ లో మీకు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, ఎలాంటి ఫొటోస్ త్వరగా సేల్ అవుతాయి, ఎలాంటి వీడియోస్ త్వరగా సేల్ అవుతాయి అనేది తెలుసుకోవడానికి. అండ్ మ్యూజిక్ కూడా సేల్ అవుతుంది. సపోజ్ మీరు మ్యూజిక్ లో ఇంట్రెస్టెడ్ గా ఉంటే మ్యూజిక్ ని కూడా ఈ సైట్ లో అప్లోడ్ చేయొచ్చు అండ్ మెల్లమెల్లగా మీకు అర్థం అవుతుంది. మీరు కన్సిస్టెంట్ గా ఆ ప్లాట్ఫామ్ లో వర్క్ చేస్తూ ఉంటే మీ ర్యాంకింగ్ పెరుగుతుంది అండ్ గ్రాడ్యువల్లీ ప్యాసివ్ ఇన్కమ్ కూడా బిల్డ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్యాసివ్ ఇన్కమ్ ఐడియా, కొంతమంది టీచర్స్, కొంతమంది కోచెస్, కొంతమంది ట్యూటర్స్ ప్రతి రోజు కాలేజ్ కి వెళ్తారు, కోచింగ్ సెంటర్ కి వెళ్తారు లేదా ట్రైనింగ్ సెంటర్ కి వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్లి వాళ్ళు నిల్చొని టీచ్ చేస్తూ ఉంటారు, టైం పెడుతున్నారు అండ్ మనీ ఎర్న్ చేస్తున్నారు. కానీ కొంతమంది ట్రైనర్స్, కొంతమంది కోచెస్ మాత్రం డిఫరెంట్ గా చేస్తున్నారు. వాళ్ళు మొత్తం నాలెడ్జ్ ని రికార్డ్ చేశారు అండ్ దాన్ని ఒక ఆన్లైన్ కోర్స్ ని క్రియేట్ చేశారు. ఒక్కసారి హార్డ్ వర్క్ చేసి కోర్స్ ని క్రియేట్ చేశారు. ఇప్పుడు పీపుల్ కోర్స్ తీసుకుంటున్నారు, నాలెడ్జ్ ని పొందుతున్నారు. కానీ టీచర్ లేదా ట్యూటర్ మాత్రం రిలాక్స్ అవుతున్నారు. అతను ఏం చేయట్లేదు, అతనికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. కానీ అతనికి ఒక ప్యాసివ్ ఇన్కమ్ మాత్రం బిల్డ్ అయింది. ఒకవేళ మీరు ఏదైనా సబ్జెక్ట్ లో బెస్ట్ అయితే, లేదా మీ దగ్గర ఏదైనా స్కిల్ ఉంటే, లేదా మీరు ఒక డిమాండింగ్ స్కిల్ ని కూడా డెవలప్ చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. దాన్ని పీపుల్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు, దానిపైన మీరు ఒక ఆన్లైన్ కోర్స్ ని క్రియేట్ చేయొచ్చు. దాన్ని మీరు ఏదైనా ఎటెక్ ప్లాట్ఫామ్ లో హోస్ట్ చేయొచ్చు, లైక్ యూడమీ. స్టార్టింగ్ లో ఇమాజిన్ చేసుకోండి, కేవలం మీరు 100 మెంబర్స్ ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అనుకోండి.
అనుకోండి. ఈ 100 మెంబర్స్ కి మీరు 500 కోర్స్ ని సేల్ చేయాలి అండ్ ఇది ఆల్మోస్ట్ 50,000 రూపీస్ అవుతుంది. అండ్ కొన్ని మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ కట్ అయిన తర్వాత మీకు కొంత మనీ సేవ్ అవుతాయి. అండ్ మెల్లమెల్లగా మీరు ప్రతి రోజు దీన్ని ఆటోమేట్ చేస్తూ ఉంటారు, అర్థం చేసుకుంటూ ఉంటారు. మీరు ప్రతి రోజు కొత్త కొత్త కోర్సెస్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. మీరు ఏదైతే కోర్స్ ని ఆల్రెడీ క్రియేట్ చేశారో దాన్నే ఎలా సేల్ చేయాలో అనేది ఆలోచించాలి. ఎలా మీ ప్యాసివ్ ఇన్కమ్ ని పెంచుకోవాలి అనేది ఆలోచించండి. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను మీకు 5 ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్ షేర్ చేశాను కదా. అండ్ వీటితో మీరు డిజిటల్ గా ప్యాసివ్ ఇన్కమ్ ని బిల్డ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు చూసే ఉంటారు, డిజిటల్ ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్ కోసం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీ మైండ్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది, క్రియేటివ్ గా పని చేయాల్సి ఉంటుంది. అండ్ దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. అండ్ ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ రావచ్చు, నేను ఒక జాబ్ చేస్తున్నాను లేదా నా దగ్గర ఎక్కువ టైం లేదు, నేను డిజిటల్ గా ప్యాసివ్ ఇన్కమ్ ని బిల్డ్ చేసుకోవచ్చా అని. సో దీనికోసమే ఇప్పుడు మనం నాన్ డిజిటల్ బిజినెస్ ఐడియాస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఇప్పుడు చెప్పే ఐడియాస్ లో కొన్నింట్లో మీకు హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది అండ్ కొన్నింట్లో మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు, బట్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రజెంట్ సిచ్యువేషన్ లో మీ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి మనీ లేకపోతే, మీరు ఒక స్టూడెంట్ అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మీరు ఈ 5 నాన్ డిజిటల్ ఐడియాస్ గురించి తెలుసుకోండి. ఎందుకంటే మీరు ఇన్కమ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు తెలుస్తుంది ఎన్ని మెథడ్స్ ఉన్నాయి మీకు ప్యాసివ్ ఇన్కమ్ బిల్డ్ చేసుకోవడానికి అనేది. సో ఫస్ట్ నాన్ డిజిటల్ ప్యాసివ్ ఇన్కమ్ ఐడియా ఏంటంటే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ. మీకు తెలుసా, ఇండియాలో కేవలం 2 to 3% మంది మాత్రమే ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. కానీ కొన్ని డెవలపింగ్ కంట్రీలో మాత్రం 60 to 70% మంది ఇన్సూరెన్స్డ్ గా ఉన్నారు. బట్ రీసెంట్లీ ఈ ఇండస్ట్రీ స్కోప్ అనేది మన ఇండియాలో ఇంక్రీజ్ అవుతూ ఉంది. దీనికి రీజన్ కోవిడ్ లో చాలా మంది ఇది అర్థం చేసుకున్నారు, లైఫ్ ఇన్సూరెన్స్ ఒక ఇంపార్టెన్స్ గురించి. పీపుల్ అవేర్ అవుతున్నారు, ఎడ్యుకేట్ అవుతున్నారు అండ్ దీంతో ఇన్సూరెన్స్ సెక్టర్ గ్రో అవుతుంది. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ప్రతి ఇయర్ 18% తో ఇంక్రీజ్ అవుతూ ఉంది. అంటే ఇందులో చాలా పెద్ద స్కోప్ ఉంది. ఓకే, అంతా బాగానే ఉంది, కానీ ఇందులో ప్యాసివ్ ఇన్కమ్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఇందులో ప్యాసివ్ ఇన్కమ్ ఎలా అవుతుందంటే, మీరు ఒకవేళ ఒకరికి ఏదైనా ఇన్సూరెన్స్ ని సేల్ చేశారు, సపోజ్ మీరు ఒకరికి లైఫ్ ఇన్సూరెన్స్ ని సేల్ చేశారు, హెల్త్ ఇన్సూరెన్స్ ని సేల్ చేశారు, లేదా కార్ ఇన్సూరెన్స్ ని సేల్ చేశారు. మీరు ఒక్కసారి కష్టపడి ఒకరితో రిలేషన్షిప్ ని బిల్డ్ చేసుకున్నారు, వాళ్ళని ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఒప్పించారు అండ్ ఇన్సూరెన్స్ ని సేల్ చేశారు. అండ్ ఆ తర్వాత వాళ్ళ ఇన్సూరెన్స్ ఒక రిన్యూవల్స్ పైన, అంటే ప్రతి సంవత్సరం అతను ఏదైతే ప్రీమియం పే చేస్తూ ఉంటాడో అప్పుడు మీకు ప్రతి సంవత్సరం కూడా కమిషన్ వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకరికి 20 లక్షల ఇన్సూరెన్స్ ని అప్పుడు మీకు 2.5% కమిషన్ వస్తుంది, అంటే 50,000. అంటే మీరు ఇదే ఇన్సూరెన్స్ ని 5 మెంబర్స్ కి సేల్ చేస్తే మీకు వచ్చే కమిషన్ 2.5 లక్షలు. అండ్ మీరు 10 మందికి ఈ ఇన్సూరెన్స్ ని సేల్ చేస్తే మీకు వచ్చే కమిషన్ 5 లక్షలు. బట్ మీ ఈ హార్డ్ వర్క్ ఒక రిటర్న్ మీకు ప్రతి సంవత్సరం కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ మీరు సేల్ చేసే ఇన్సూరెన్స్ కూడా ప్యాసివ్ ఇన్కమ్ గా యాడ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్యాసివ్ ఇన్కమ్ ఐడియా, అండ్ ఇది స్పెషల్లీ ఎవరి కోసం అంటే, ఎవరి దగ్గర అయితే టైం లేదు బట్ ఇన్వెస్ట్ చేయడానికి మనీ ఉన్నాయో వాళ్ళ కోసం. అండ్ అదే రియల్ ఎస్టేట్. మీరు చాలా సార్లు మీ రిలేషన్ లో ఎవరైనా ఇలా అంటూ ఉంటే వినే ఉంటారు, మాకు ఆ ఇంటి నుండి రెంట్ వస్తుంది, మాకు ఆ షాప్ నుండి రెంట్ వస్తుంది అని. అంటే వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అండ్ రియల్ ఎస్టేట్ లో బ్యూటీ ఏంటంటే, మీరు ఏదైనా ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తే ఆ ప్రాపర్టీ ఒక ప్రైస్ అనేది డెఫినెట్లీ పెరుగుతూ ఉంటుంది అండ్ ఎప్పుడు తక్కువ అవ్వదు. అంటే మీ ప్రాపర్టీ అంటే అసెట్ ఒక రేట్ పెరుగుతూ ఉంటుంది అండ్ దాంతో పాటు మీకు వచ్చే రెంట్ కూడా పెరుగుతుంది. కొన్ని సంవత్సరాలు హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సంవత్సరాల వరకు మీరు మనీ సేవ్ చేసి ఒక ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్ చేసిన తర్వాత అండ్ కొన్ని సంవత్సరాల తర్వాత మీ అసెట్ పైన మల్టిప్లికేషన్ ఒక ఎఫెక్ట్ పడుతుంది అండ్ దాంతో మీ ప్రాపర్టీతో మీరు ఇంకొక ప్రాపర్టీని క్రియేట్ చేయగలుగుతారు. అండ్ ఇందులో కూడా చాలా మంది వాళ్ళ మైండ్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇందులో కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి అండ్ వాటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏ ఏరియా సాచురేట్ అయింది, ఏ ప్రాపర్టీకి గ్రోత్ లేదు అండ్ ఏ ఏరియా అప్కమింగ్ అండ్ గవర్నమెంట్ ప్లాన్స్ అండ్ స్కీమ్స్ ఒక దృష్టిలో ఏ ఏరియాలో ఎక్కువ అప్రిసియేషన్ దొరుకుతుంది. అండ్ కొంతమంది అయితే ఇంకా ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు. లైక్ నా ఫ్రెండ్ ఫాదర్ ఉన్నాడు, వాళ్ళకి ఒక హౌస్ ఉండేది, అది కూడా మంచి ప్లేస్ లో ఉండేది అండ్ ఆ అంకుల్ దాన్ని రెంట్ కి ఇవ్వలేదు. అంకుల్ దాన్ని కొంచెం రినోవేట్ చేపించాడు. మూవీ హౌసెస్ వాళ్ళకి, ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళకి, వెబ్ సిరీస్ వాళ్ళకి రెంట్ కి ఇచ్చేవాడు. అండ్ ఒక్క రోజుకి 25,000 to 30,000 వస్తూ ఉండేవి. ఈవెన్ మొత్తం మంత్ అంతా ప్రాపర్టీ యూజ్ అవ్వకపోయినా 10 days యూజ్ చేసుకున్న 2.5 లక్షల నుంచి 3 లక్షలు డైరెక్ట్ గా బ్యాంక్ లోకి వచ్చేవి. ఇప్పుడు మీరు అనొచ్చు, ప్రాపర్టీ బిల్డ్ చేసుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది అండ్ మా దగ్గర అంత ఫండ్స్ కూడా లేవు, కొంచెం తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో చేసుకునే ఐడియా ఏదైనా ఉంటే చెప్పండి అని.
సో దానికోసమే నేను మీకు నాన్ డిజిటల్ ప్యాసివ్ ఇన్కమ్ ఐడియా నెంబర్ 3 చెప్పబోతున్నాను. అండ్ అదే కార్ రెంటింగ్. ఓలా ఊబర్ సొంతంగా వాళ్ళు కార్స్ ని కొని సర్వీస్ చేయవు, అవి వేరే వాళ్ళ కార్స్ ని యూజ్ చేస్తారు. అండ్ ఇలానే చాలా కార్ రెంటల్ కంపెనీస్ కూడా వేరే వాళ్ళ కార్స్ ని యూజ్ చేస్తారు. ట్రావెల్ ఏజెన్సీస్ కూడా వేరే వాళ్ళ వెహికల్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కస్టమర్ ఉంటాడు అండ్ వేరే వాళ్ళ దగ్గర వెహికల్ ఉంటుంది. అండ్ వేరే వాళ్ళ వెహికల్ కి ఆ కస్టమర్ ని కనెక్ట్ చేస్తారు. అండ్ దానివల్ల వెహికల్ ఓనర్ ప్లస్ ఆ ఆపరేటర్ కూడా మనీ ఎర్న్ చేస్తారు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, సపోజ్ మీ దగ్గర ఒక వెహికల్ ఉంటే దాన్ని కమర్షియల్ లాగా కన్వర్ట్ చేయండి. ఒకవేళ వెహికల్ లేకపోతే మీరు ఒక కార్ ని తీసుకోవచ్చు, డబ్బులు లేకపోతే ఈఎంఐ లో తీసుకోవచ్చు. సో ఓలానే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. 500 రూపీస్ ఒక ట్రిప్స్, టోటల్ గా 6 ట్రిప్స్ చేసింది. అండ్ ఎట్ ద ఎండ్ మీ కార్ టోటల్ గా 3000 సంపాదించింది. అండ్ 3000 పర్ డే అంటే 30 డేస్ లో 90,000 సంపాదించారు. ఇక్కడ మీ డ్రైవర్ ఒక సాలరీ ఆల్మోస్ట్ 15,000 అండ్ ఫ్యూయల్ అండ్ మెయింటెనెన్స్ అన్ని కలిసి ఆల్మోస్ట్ 20 to 25,000 అండ్ ఓలా కమిషన్ 10 to 15,000 అండ్ మీ కార్ ఈఎంఐ ఆల్మోస్ట్ 10 to 15,000. అండ్ ఫైనలీ ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీ ఒక్క కార్ మీకు 20 to 30,000 ఇన్కమ్ చేసేస్తుంది. అండ్ ఎప్పుడైతే మీరు దీన్ని అర్థం చేసుకుంటారో అప్పుడు మీరు ఒక్క కార్ నుండి ఇంకో కార్ తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇలానే బయట మార్కెట్ లో చాలా మంది చేస్తున్నారు. ఫస్ట్ మీరు దీన్ని అర్థం చేసుకోండి, ఆ తర్వాత మీ వెహికల్స్ ఆటోమేటిక్ గా మల్టిప్లై అవుతూ ఉంటాయి. అండ్ ఎప్పుడైతే మీ దగ్గర కొంత మనీ సేవ్ అవుతూ ఉంటుందో అప్పుడు మీరు వేరే ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్ గురించి కూడా ఆలోచించవచ్చు. లైక్ ఇందాక మనం చెప్పుకున్నట్టు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోకి కూడా వెళ్ళొచ్చు. మీకు అక్కడి నుండి కూడా రెంటింగ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అండ్ ఇది టోటలీ 16,000 కోట్ల ఇండస్ట్రీ. మొత్తం ప్రపంచంలోనే చాలా ఫాస్ట్ గా బూమ్ అవుతున్న కంట్రీస్ ఏమన్నా ఉన్నాయంటే ఒకటి ఇండియా అండ్ ఇంకొకటి చైనా. అండ్ మన నెక్స్ట్ ప్యాసివ్ ఇన్కమ్ ఐడియా, ఇది నాన్ డిజిటల్ ఐడియా, బట్ దీన్ని మీరు కావాలి అనుకుంటే డిజిటల్ గా కూడా చేసుకోవచ్చు. అండ్ ఐడియా ఇస్ బుక్స్. ఇది ఒక సాటిస్ఫైయింగ్ ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్. సాటిస్ఫైయింగ్ ఎందుకంటే మీరు పీపుల్ కి హెల్ప్ చేస్తారు, మీరు పీపుల్స్ ఒక లైఫ్ ని ఇంపాక్ట్ చేస్తారు, వాళ్ళకి వాల్యూ ప్రొవైడ్ చేస్తారు లేదా వాళ్ళని ఎంటర్టైన్ చేస్తారు. ఇక్కడ మీరు వాళ్ళ లైఫ్ ని మారుస్తూ మీరు మీ ప్యాసివ్ ఇన్కమ్ ని జనరేట్ చేసుకుంటారు. బుక్ లో చాలా పవర్ ఉంటుంది. బుక్ ఒక్క మనిషి జీవితాన్నే మార్చేస్తుంది. ఒకవేళ మీకు రైటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే మీరు బుక్స్ తో మీ ప్యాసివ్ ఇన్కమ్ ని జనరేట్ చేసుకోవచ్చు. ఒక్కసారి బుక్ ని రాయడానికి హార్డ్ వర్క్ చేశారు, మంచి వాల్యూ బుక్ లో ప్రొవైడ్ చేశారు, ఎంటర్టైన్ చేశారు అండ్ చాలా సస్పెన్స్ తో బుక్ ని రాశారు. ఎలా అయితే మీకు రాయడం వస్తుందో అలా మీ బుక్ ని రాశారు. జస్ట్ ఒక్కసారి కష్టపడ్డారు అండ్ ఆ తర్వాత ఎన్నిసార్లు అయితే మీ బుక్ సేల్ అవుతూ ఉంటుందో అది మీకోసం ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ అవుతుంది, మీకోసం మనీ ఎర్న్ చేసి ఇస్తూ ఉంటుంది. ఎస్, ఇందులో మీకు చాలా హార్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఒక మంచి బుక్ ఎలా రాస్తారు అనేది, బుక్ సేలింగ్ ప్లాట్ఫామ్ లో ఎలా బుక్ ని లిస్ట్ చేస్తారు అనేది, మార్కెట్ ఎలా చేస్తారు అనేది, అండ్ ప్యాసివ్ ఇన్కమ్ కోసం దీన్ని ఆటోమేట్ ఎలా చేయాలి అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, బట్ ఎట్ ద ఎండ్ మీకోసం డబుల్ రిజల్ట్ వస్తుంది. అండ్ ఇది 8 లక్షల కోట్ల ఇండస్ట్రీ అండ్ ప్రతి ఇయర్ కూడా 20% గ్రోత్ రేట్ తో ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఫిజికల్ బుక్ అయితే పబ్లిషింగ్ కాస్ట్, పేపర్ కాస్ట్, కవర్ కాస్ట్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. బట్ అదే మీరు ఈ బుక్ రాస్తే డిజిటల్ బుక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ బుక్ ఒక డిజిటల్ ప్రొడక్ట్, ఇది మీకు 100% ప్రాఫిట్ ని ఇవ్వగలుగుతుంది. అండ్ కండిషన్ ఏంటంటే మీరు మీ బుక్ లో బెస్ట్ వాల్యూ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మన నెక్స్ట్ ప్యాసివ్ అండ్ నాన్ డిజిటల్ ఇన్కమ్ ఐడియా ఏంటంటే స్టాక్ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీ దగ్గర టైం ఉంటేనే ఈ ఐడియాని ట్రై చేయండి, లేదంటే వద్దు. ఎందుకంటే మీరు స్టాక్ మార్కెట్ ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, దానిపైన నాలెడ్జ్ ని గెయిన్ చేయాల్సి ఉంటుంది, టెక్నికల్ ట్రేడింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. దాంతో మీరు ప్రతి స్టాక్ ఒక మూవ్మెంట్ ని ప్రిడిక్ట్ చేయొచ్చు. టైం ఇవ్వాల్సి ఉంటుంది, అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అండ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత చిన్న అమౌంట్ తో స్టార్ట్ చేయండి అండ్ మెల్లమెల్లగా స్టాక్ మార్కెట్ మీకోసం ప్యాసివ్ ఇన్కమ్ ఒక బెస్ట్ సోర్స్ గా మారుతుంది. సో ఇవన్నీ మేము ఎలా నేర్చుకోవాలి అని మీరు అనొచ్చు. యూట్యూబ్ లోనే చాలా మంది మన తెలుగు కంటెంట్ క్రియేటర్స్ స్టాక్ మార్కెట్ పైన చాలా అడ్వాన్స్ కంటెంట్ క్రియేట్ చేశారు. సో మీరు వాటితో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో చాలా ఈజీగా అండ్ సింపుల్ గా నేర్చుకోవచ్చు అండ్ మీ స్టాక్ మార్కెట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. సో ఇవి నేను మీతో షేర్ చేసిన 10 ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్. అండ్ మీకు అనిపించచ్చు కొన్ని ఐడియాస్ చూసి నేనైతే ఇవి చెయ్యలేను అని, అవి మీకు రిజెక్టెడ్ గా అనిపించచ్చు. అండ్ కొన్నింట్లో మీరు కన్ఫ్యూజ్డ్ గా కూడా ఉండొచ్చు. ఈ ఐడియా నా కోసం బెస్టేనా, ఇంట్రెస్ట్ ఎందులో ఉంది అనేది డిసైడ్ అవ్వలేకపోవచ్చు. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పే మాస్టర్ టిప్ ని ఫాలో చేయండి. ఒక పెన్ పేపర్ తీసుకోండి, లేదా ల్యాప్టాప్ లో లేదా మీ ఫోన్ లో ఒక నోట్ ని క్రియేట్ చేయండి. అండ్ ఏ ఐడియాస్ లో అయితే మీరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో, ఏ ఐడియాస్ పైన అయితే మీరు ఇప్పుడు ప్రెసెంట్ లో వర్క్ చేయాలి అనుకుంటున్నారో
వాటిని రాయండి. అండ్ ఏ ఐడియాస్ అయితే మీరు ఫ్యూచర్ లో చేస్తే బాగా ఉంటుంది అనుకుంటున్నారో వాటిని రాయండి, లేదా కొంచెం మనీ సేవ్ చేసుకున్న తర్వాత చేస్తే బాగా ఉంటుంది అనుకుంటున్నారో వాటిని రాయండి. ఈ వీడియోని చూడడానికి ఇంత కష్టపడ్డారు కదా, అందుకే చూసి వదిలేకుండా దీనికి ఒక కన్క్లూజన్ ఇవ్వండి. అండ్ మీ ఐడియాస్ అన్ని నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు 3 ఐస్ గా వాటిని బ్రేక్ చేయాల్సి ఉంటుంది. 3 ఐస్ అంటే ఏంటి? ఫస్ట్ ఐ ఇంట్రెస్ట్, నాకు ఈ ఐడియా పైన ఇంట్రెస్ట్ ఉందా. సెకండ్ ఐ ఇన్వెస్ట్మెంట్, దీనికోసం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ కావాలో అది మనీ అయినా అవ్వచ్చు లేదా టైం అయినా అవ్వచ్చు, నా దగ్గర ఉందా. థర్డ్ ఐ ఇన్కమ్, నేను ఈ ఐడియా పైన వర్క్ చేస్తే నాకు ఇన్కమ్ వస్తుందా, వచ్చే ఇన్కమ్ నన్ను సాటిస్ఫై చేస్తుందా, నన్ను ఫ్యాసినేట్ చేస్తుందా, నాకు కిక్ ని ఇస్తుందా అనేది ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యూచువల్ ఫండ్స్ లో ఇంట్రెస్ట్ ఉంది, కానీ మీకు వచ్చే రిటర్న్ ఏదైతే ఉందో అది చాలా టైం గ్యాప్ తర్వాత వస్తుంది, అంటే మిమ్మల్ని ఇన్కమ్ ఫ్యాసినేట్ చేయట్లేదు. మీకు తెలుసు బ్లాగింగ్ నుండి మనీ వస్తాయని, అండ్ ఇన్వెస్ట్మెంట్ తో కూడా బ్లాగింగ్ లో అసలు పని లేదు, కేవలం మీరు టైం ఇవ్వాలి అంతే. సో మీరు టైం ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు, కానీ మీకు బ్లాగింగ్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు. సో అలాంటప్పుడు ఆ ఐడియాని సైడ్ లో పెట్టేయండి. రియల్ ఎస్టేట్ లో ఇంట్రెస్ట్ ఉంది, ఇన్కమ్ కూడా వస్తుంది, కానీ ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు. అలాంటప్పుడు ఈ ఐడియా ఫ్యూచర్ కోసం సైడ్ అయిపోతుంది. ఇలా మీరు 3 ఐస్ ని ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్ పైన ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్లీ మీకు మోస్ట్ ప్రాక్టికల్, మోస్ట్ డూయబుల్ ఐడియాస్ మీకు దొరుకుతాయి. అండ్ ఎప్పుడైతే మీరు ఆ వర్క్ ని ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడు మీరు గివ్ అప్ చేయరు, ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది. ఆ వర్క్ చేస్తుంటే మీకు కిక్ వస్తుంది, అండ్ మీరు ప్యాసివ్ ఇన్కమ్ ని బిల్డ్ చేసుకోగలుగుతారు. అండ్ ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ తప్పకుండా చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా ఈ వీడియో హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఫైనలీ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీకు ఏం కామెంట్ చేయాలో తెలియకపోతే ఫుల్ వీడియో చూసాను అని కామెంట్ చేయండి, సో దాట్ నాకు కూడా మోటివేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ని యాక్టివేట్ చేసుకోండి. కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్, ఎంటర్టైనింగ్ అండ్ వాల్యుబుల్ వీడియోతో. అంతవరకు బాయ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో guys.